నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. సూర్యోస్మి. నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం, మాంసం, మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి తల్లి. సార్, శ్రావణ బహుళపక్ష చవితి వచ్చేస్తోంది. ప్రతి బహుళపక్ష చవితికి కూడా సంకష్టహరమైన చవితి జరుపుకోవటం అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ శ్రావణ మాసంలో ప్రత్యేకంగా మిమ్మల్ని కూడా అడగడానికి గల కారణం ఏమిటి అంటే, శ్రావణ మాసం నుంచే మొదలు పెడతారు ఈ వ్రతాలు. ఇన్ని నెలలు చేసుకుంటాం అని దండం పెట్టుకునేటటువంటి విధి విధానం ఒకటి ఉంది కాబట్టి, సో మరి ఈసారి వచ్చేటటువంటి ఈ హేరంబ సంకష్టహర చవితిని ఎలా చేసుకోవాలి, ఎలా మొదలు పెట్టమంటారు, గణపతి ప్రీతి కోసం ఎలా చేయాలి, ఒక్కసారి మీ ద్వారా. అంటే మొత్తం గణపతుల యొక్క రూపాలు ఎన్నమ్మా? 32 ప్రత్యేకంగా. అంటే మనం ఇక్కడ నెలకొకటి చేసుకుంటాం. అవునండి. సంకటహర చతుర్థి అంటే మరి మిగతా వాళ్ళు ఇంకా 20 ఉన్నాయి. ఒరిజినల్ గా కొలరాడో యూనివర్సిటీ నుంచి ఒక సైంటిస్ట్ అమెరికాలో కూర్చుని అసలు భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపం, అక్కడ ఉన్నటువంటి క్షేత్రాలు, వాటి మహిమలు చూద్దామని ఒక స్కోప్, బైనాక్యులర్ లాంటి ఇన్స్ట్రుమెంట్తో భారతదేశం వైపు ఫోకస్ చేసి చుట్టూ మొదలు పెట్టాడు. ఆయన చాలా నోట్స్ రాసుకున్నాడు. అందులో పర్టికులర్గా బనారస్ అనే ప్రాంతం బాగా కనిపిస్తుంది. అక్కడ చాలా బ్రైట్గా ఉంది, ఎనర్జీస్ అన్ని కూడా బ్రైట్గా కనిపిస్తుంది. ఆయన మంచి నోట్స్ రాసుకుని వచ్చాడు, ఇండియాకి వచ్చాడు. వచ్చి అంటే ఆయన దాన్ని ఏమంటారు, ఆస్ట్రానమీ మీద ప్రొఫెసర్ ఆయన. ఇక్కడికి వచ్చి బెనారస్ యూనివర్సిటీకి వెళ్ళి, ఏమంటే నేను ఇలాగా పర్టికులర్ కొన్ని పాయింట్లు ఐడెంటిఫై చేశాను ఇండియాకి సంబంధించి, అందులో ప్రధానంగా ఇక్కడ బాగా నాకు బ్రైట్గా కనిపిస్తుంది, వాటిని ఐడెంటిఫై చేయడానికి మీకు నాకు సహాయం కావాలి. సరే అని చెప్పేసి ఆ బెనారస్ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్, ఈయనకి దాని మీద ఇంట్రెస్ట్ ఉన్న ఈయనకి వచ్చి ఇద్దరు కలిసి ఎక్కడెక్కడైతే ఆ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ పాయింట్లు రాసుకున్నారో అక్కడికి వెళ్ళి చూశారు. ఫస్ట్ ఒక 12 పాయింట్లు చాలా బ్రైట్గా ఉన్నాయి. ఆ 12 పాయింట్లు ఐడెంటిఫై చేశారు. అవి అక్కడ ఆల్రెడీ వాటికి సంబంధించినటువంటి దేవాలయాలు, కట్టడాలు అయిపోయి ఉన్నాయి. అవి ద్వాదశాదిత్యుల దేవాలయాలు. అందులో మనం అక్కడ మిత్ర, రవి, సూర్య, భాను చూసుకుంటాం. లోలార్కాదిత్యుడు, ద్రుపదాదిత్యుడు, గంగాదిత్యుడు, యమాదిత్యుడు, ఇలా ఆదిత్యుల పేర్లతో ఒకటి ఉంది. అంటే ఇప్పుడు మీరు అడిగిందేమో గణపతికి మళ్ళీ సూర్యుడి దగ్గరికి వచ్చారే. ఆయన గణాలకు అధిపతి ఎవరు? సూర్యనారాయణమూర్తి. ఆయన చుట్టూ ఉండేటువంటి ప్రమద గణాలు, మళ్ళీ మనం ప్రమద గణాలు అని తీసుకుంటే పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆయన మనం ఈ మృతిక శివలింగాలతో చేసినప్పుడు అవన్నీ మొత్తం అన్ని లెక్కలోకి వస్తాయి మనకి. అలాగే ఈయన వేరు ఆయన వేరు కాదు అనడానికి, ఈయన 64 గణాలకు అధిపతి, ఈయనే గణపతి. ఈ 12తో పాటు ఆయన చేసినట్లో 54 గణపతి దేవాలయాలు ఐడెంటిఫై చేసాడు ఆయన. వారణాసి చుట్టుపక్కల విశ్వేశ్వరుడికి దగ్గరగా అవన్నీ కూడా ప్లేస్ చేయబడి దేవాలయాలు కట్టబడి ఉన్నాయి. ఏమి ఆయన రాశాడు. అంటే ఇప్పటి ఉన్నటువంటి టెక్నాలజీతో చూస్తే నాకు ఇది కనిపించింది. అందుకనే భారతీయ ఋషి విజ్ఞానం అమోఘం, వర్ణనాతీతం. అంటే గణపతి అంటే మనం తొండంతో కనపడి ఏకదంతంతో ఉండేటువంటి ఒక మూర్తిని కాదు, అదొక శక్తి. మన శరీరంలో మూలాధార చక్రం ఉంది, దానికి అధిపతి
గణపతి అంటే మీరు జీవితంలో అభివృద్ధి సాధించలేకపోతున్నారు, Yeah. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ గణపతి చక్కగా 100% గణపతి. ఇంకో మీరు దారి లేదు. మీరు ఏ హోమంకి వెళ్ళి చెయ్యాలన్నా ముందు ముందు ఫస్ట్ గణపతి. చేసేది గణపతి, తర్వాత లక్ష్మీ గణపతి. అవును. లక్ష్మీ గణపతి చెయ్యిందే ఏ హోమము కూడా మనం చెయ్యరు అసలు. త్వరగా వెళ్ళం. అంటే గణపతి చేసిన తర్వాత లక్ష్మీ గణపతి చేస్తాం. ఉమ్. ఎందుకంటే లక్ష్మీతో కూడుకున్నటువంటి గణపతి. అంటే మనకి లక్ష్మీ గణపతి ఎక్కడ ఉన్నాడు? మన మూలాధారంలో ఉన్నాడు. ఉమ్. ఎరుపు రంగును సంతరించుకుని 4 దళాలతో అలరారుతూ మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. Right. ఇక అంటే ఇప్పుడు మనకి మీరు అడుగుతున్నట్టు ఈ శ్రావణ మాసంలోనే ఎందుకు మంటలు పెట్టాలి అంటే, రవి ఇప్పుడు మనం సంక్రమణం ఇవాళ రవి ఇవాళ. సంక్రమణం సింహరాశిలో మొదలైంది. దీన్ని మనం శ్రావణ మాసంగా కూడా తీసుకున్నాం. అంటే ఈ శ్రావణ మాసంలోనే ఎందుకు మొదలు పెట్టాలంటే ఆయనకి అది ఉమ్. స్వక్షేత్రం కదా రవికి, ఆయనే కదా గణాలకు అధిపతి. ఉమ్. అందుకని ఇక్కడ ఆయన్ని మనం హేరంభ గణపతిగా ఉమ్. పూజిస్తూ ఉన్నాం. అక్కడ ఏముంది? గణపతిని మామూలుగా మీరు ఎలా కొలుస్తారు, ఎందుకు కొలుస్తారు? ఉమ్. అదే మన విద్య. అసలు ఆటంకాలు తొలగాలన్నా విద్య కోసమన్నా అసలు ఇంకా అది ఇదేమిటండి ఆయనకి ఏదన్నా కూడా స్వామి ఖచ్చితంగా ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే కలో గణపతి వినాయక గణపతి చండి అని అంటారు. చండీ గణపతి. చండి, yeah. అంటే ఇక్కడ గణపతి అనేది నాలెడ్జ్, ఇంట్యూషన్. Yeah. అంటే మీ స్కూల్లో పిల్లలు అల్లరి చేస్తున్నప్పుడు మొట్టమొదటిసారిగా మీరు పిల్లలు స్కూల్కి పంపినప్పుడు అల్లరి చేస్తున్నప్పుడు వాళ్ళతో గుంజీళ్ళు తీయిస్తారు. Hmm. ఇదే గుంజీళ్ళు పెద్దవాడైనా సరే గణపతి ఆలయంలో గుంజీళ్ళు తీయిస్తారు. గుంజులు తీస్తారు. అంటే అక్కడికి ఇక్కడికి ఏంటి తేడా? చిన్నపిల్లడు పెద్దవాడు అయ్యాడు కదా, Hmm. మళ్ళీ ఎందుకు అక్కడ అంటే Hmm. అంటే ఏ వయసుకు ఆ వయసు, ఏ సందర్భానికి ఆ సందర్భం, ప్రతి దాంట్లో కూడా పరిణితి చెందాలంటే కావాల్సింది గణపతి ఆసనం. అంటే మనం కొన్ని ముద్రల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఇక్కడ అద్భుతమైనటువంటి ముద్ర ఏంటంటే మొత్తం శరీరాన్ని అంతటికి ఇది ఒక అద్భుతమైనటువంటి ముద్ర. Right. శ్వాసను తీసుకుంటూ కూర్చోవడం, శ్వాసను వదులుతూ లేవటం. Hmm. మనం వివాహాలు ఆలస్యం అవుతున్నాయి, చెప్పారు. గుంజీళ్లతోటి పనిష్మెంట్ ఇచ్చడం ద్వారా Hmm. పెళ్లిళ్ళు అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. హ్యాపీ. అందుకని ఇక్కడ మనం ఈ హేరంబ గణపతిని, అంటే ఆయనకి 5 తలలు 10 చేతులతో సింహం మీద ఉంటాడు. మన ఇక్కడ ఆయన ఏ రాశి? సింహరాశి. ఉమ్. శ్రావణ మాసం సింహరాశితో కదా ఉంటుంది. ఆయన సింహం వాహనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఇక ఆయన ఈయన చెప్పడానికి ఇంకెంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలమ్మా? సూర్యమండలంలో స్వామిని చూస్తూ చేతులు జోడించి హేరంబ గణపతి అని నామస్మరణ చేస్తూ దీక్షగా చవితి రోజు చేసుకోవడం ద్వారా మన జీవితంలో అభ్యున్నతి, అంటే ప్రేమ, పంచమస్థానం, విద్య, చదువు, ప్రేమ, పిల్లలు ఇవన్నీ కూడా దాంట్లోనే ఉన్నాయి. అద్భుతమైనటువంటి శ్రావణ మాసం. అమ్మవారికి లక్ష్మీదేవి అనుగ్రహం అన్ని కలిపి లక్ష్మీ గణపతి హోమం చేసినట్టే ఈ చవితిని మనం వినియోగించుకోగలిగి. సో తప్పకుండా చేయాల్సిందే. ఇప్పుడు ఇన్ని నెలలను చేసుకున్నా చేసుకోకపోయినా అట్లీస్ట్ ఈ మంత్ అయినా ఖచ్చితంగా చేసుకుని స్వామివారి అనుగ్రహాన్ని పొందాలి. అందరూ పొందాలమ్మా, చాలా అవసరం. ఏదైనా నామం చెప్తారా ఆయనకి బాగా ప్రీతికరమైనటువంటి నామంతో కొలవమని? తప్పకుండా చెప్పాలి కదా. అంటే మంత్రం అనేది చాలా ఉత్కృష్టంగా ఉంటుందమ్మా. అంటే అందులోనూ గణపతి మంత్రం అనేది అంటే మనకి చదువులకి ఆయన ఆధిపత్యం. ముందు ఫస్ట్ వినాయక చవితి వచ్చిందంటే మనం చేసేది పుస్తకాలు. ఎవరు ఏ పని చేస్తున్నా, వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు వాళ్ళ వ్యాపార సంబంధించిన పుస్తకాలన్నీ కూడా అక్కడ అంటే చదువుకు ఆయన ప్రాతినిధ్యాన్ని వహిస్తారు. ఇక్కడ గణపతి గురువు అవుతాడు మనకి, విద్యను నేర్పడు. అందుకని గకారాన్ని ఆయనకి తీసుకుని మామూలుగా మనకి ఓం శ్రీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వసమానాయ స్వాహ లక్ష్మీ గణపతి మంత్రం. కానీ ఇక్కడ అంటే అంత పెద్ద మంత్రాన్ని మనం చేయడానికి సమయం ఉండదు, చాలా పెద్ద మంత్రం కాబట్టి. అంటే ఋషులు మన యొక్క స్థితి అంటే ఇప్పుడు అందరికీ నోరు తిరగాలి కదా అంత పెద్ద మంత్రాన్ని. అందుకని దాన్ని సింపుల్ గా మార్చి అనుసంధానం చేసి గకారాన్ని ఘంతోటి, అలాగే మన శరీరానికి ఈయన మూలాధారానికి అధిపతిగా అందులో ఉన్నటువంటి లంబీజాన్ని తీసుకుని గకారాన్ని తీసుకుని గౌ అనేది గురుడికి సంబంధించినటువంటి మంత్రం. అంటే 3 శక్తులను ఒకేసారి ఉచ్చరించడం ద్వారా అందులో హేరంబ గణపతిని ఆవాహన చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి మంత్రం. అంటే మీరు అడిగేంత వరకు అసలు హేరంబ గణపతి గురించి మాట్లాడడానికి నేనేం ప్రిపేర్ అయ్యాలి. మీతో పిలిచారు వచ్చాను. ఇవాళ శనివారం, శనిత్రయోదశి అన్ని చూసుకుని పొద్దుటే అనుష్ఠానం అయ్యి చూసుకుని వచ్చా శుభ్రంగా.
భగవంతుడు నాతో చెప్పిస్తున్నటువంటి మాటలు ఇవి. మీరు అడిగిన తర్వాత చూడడం జరిగింది. అప్పుడు నాకు అంటే రీసెర్చ్ ఎప్పుడు చేస్తుంటాం. కాశీ వెళ్ళానంటే అక్కడ ఇంకా ఏమున్నాయి అనేది ఎప్పుడు చూస్తుంటాం. అందులో ఇక్కడ మనం హేరంబ గణపతి గురించి మాట్లాడుకుంటే ఓం గం గ్లౌం హేరంబ గణపతయే నమః. ఓం గం గ్లౌం హేరంబ గణపతయే నమః. ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు చేయమంటారు? 108 అమ్మా. సో చక్కగా చేసుకోవచ్చు. అయితే ఈ పూజ చేయలేని వాళ్ళు కూడా ఒకవేళ అంటే పరిస్థితులు అనుకూలించవచ్చు, ఎందుకంటే ఉపవాస దీక్షలు ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి కాబట్టి సాయంత్రం వరకు ఉండాలి. మరి అలా లేని పక్షంలో కూడా చదువుకోవచ్చా? శుభ్రంగా కాళ్ళు చేతులు కడిగేసుకుని శుభ్రంగా ఒక పక్కన కూర్చుని హ్యాపీగా ఒక రకంగా చెప్పాలంటే నేను మామూలుగా ఏం చెప్తానంటే ఆయన ఉత్తరానికి అధిపతి గణపతి. ఆయన దక్షిణంలో ఉంటూ ఉత్తరాన్ని చూసుకుంటూ ఉంటారు. అంటే నాకు మా గురువు గారు చెప్పింది గణపతిని ఎక్కడన్నా పెట్టాలి ఇంట్లో అనుకుంటే దక్షిణం గోడకి పెట్టి ఉత్తరాన్ని చూసుకునే విధంగా, అంటే ఆయన స్థానాన్ని ఆయన చూసుకోవడం ద్వారా బాగుంటుంది అని చెప్పేసి అని చెప్పడం జరిగింది. అందుకని ఏంటంటే మీరు ఆయన వైపు అంటే మీరు ఉత్తరంలో కూర్చుని దక్షిణంలో ఉండి ఇటు చూస్తున్న గణపతిని చూస్తున్నాను అనుకుని ఈ మంత్రాన్ని చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తాం. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్, చాలా అద్భుతంగా వివరించారు. చక్కటి రోజు. మీరు ఇందాక నుంచి గురువు 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 అంటున్నారు, అది గురువారం నాడే వస్తోంది. హ్యాపీ కదా. ఊరికే ఏది రాదు, అది చవితి. చవితి మనకి తిథుల్లో 4వ. మన మూలాధారానికి ఉండే పెట్టాల్సింది 4 అన్నారు. నేను మామూలుగా చెప్తుంటాను కేతు యొక్క సంఖ్య 4 అంటారు. చవితి అంటే ఇప్పుడు ఒకటి మనం మీరు అడిగారు ఈ లాజిక్స్ ఈ నెంబర్లు మారినాయి అంటే ఏంటి లాజిక్ అంటే ఇక్కడ కేతుకి 4 ఎందుకు ఇచ్చామో మీకు వివరంగా అర్థమైపోయింది. మూలాధారానికి అధిపతి గణపతి, గణపతికి అధిదేవత కేతుకి అధిదేవత గణపతి. అందుకని కేతువుకి 4 ఇవ్వడానికి ఇక్కడ సంఖ్యాశాస్త్ర పరంగా కూడా 4కి కేతువే అధిపతి, కేతువుకి అధిదేవత గణపతి. సరిపోయింది మ్యాటర్ ఓవర్. భగవంతుడే చెప్పించేస్తుంటాడు అంతే, మనంతా నిమిత్త మాత్రం. అంతే. ఈ మంత్రాన్ని ఓం గం గ్లౌం హేరంబ గణపతియే నమో నమః మంత్రాన్ని 108 సార్లు వీలైతే రోజు, అంటే గణపతి మంత్రాలు రోజు చేసుకోవాలి. అంటే ఇక్కడ మనం 12 నెలల్లో 12 గణపతుల గురించి మాట్లాడతాం కాబట్టి ఈ నెల అంతా కూడా ఇక్కడ నుంచి సాధన చేసుకుంటూ ఒక నెల రోజులు, అంటే ఒక మండలం అర్ధ మండలం 21 రోజు 24 రోజులు చేయాలి మండలం దీక్షగా చేసుకుంటే. మళ్ళీ వచ్చే నెల వచ్చే మంత్రాన్ని గురించి మనం మాట్లాడుకోవచ్చు. తప్పకుండా చాలా అద్భుతంగా వివరించారు. కృతజ్ఞతలు సార్. నమస్కారం. సూర్యోస్మిత.